ప్రాచీన భారతదేశ ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే మన ప్రయాణంలోకి మీకు స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కొలువైన స్వామివారు ఏడాదిలో చాలా తక్కువ సమయం మాత్రమే భక్తులకు నిజరూప దర్శనమిస్తారు. అవునండి, మనం మాట్లాడుకునేది విశాఖపట్నంలోని సింహాచలం కొండపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి. ఇదొక మామూలు గుడి కాదు. సముద్ర మట్టం నుండి సుమారు 300 మీటర్లు ఎత్తులో ఉన్న ఒక పవిత్ర ఆలయం ఇది. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఇంత ప్రత్యేకంగా చేసేది దాని లోపల ఉన్న దైవ రహస్యం. ఇక్కడ కొలువైన ప్రధాన దైవం శ్రీ వరాహ నరసింహస్వామి, అంటే వరాహ తల, మానవ శరీరం మరియు సింహం తోక కలిసిన రూపం. ఈ అద్భుతమైన రూపం ఒక పురాణ కథ నుండి ఉద్భవించింది. మరి ఇలాంటి గొప్ప దేవస్థానం వెనుకున్న పురాణ ఇతిహాస గాథల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా పూర్తిగా చూడండి. ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. బ్రహ్మదేవుని నలుగురు మానసపుత్రులు బాలల రూపంలో విష్ణువు నివాసమైన వైకుంఠాన్ని సందర్శించారు. అయితే వైకుంఠ ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో కోపించిన కుమారులు జయ విజయులను భూమిపై మానవులుగా జన్మించమని శపించారు. విష్ణువు ఈ శాపాన్ని ఉపసంహరించలేకపోయినా 2 పరిష్కారాలను అందించారు. 7 మానవ జన్మలలో విష్ణువు భక్తులుగా ఉండడం, లేదా 3 రాక్షస జన్మలలో ఆయనకు శత్రువులుగా ఉండడం. జయ విజయులు విష్ణువు నుండి ఎక్కువ కాలం వేరుగా ఉండలేక 2వ అవకాశాన్ని ఎంచుకున్నారు. వారి మొదట రాక్షస జన్మలలో సత్యయుగంలో వారు కశ్యపు మహర్షికి, దితికి అశుభ సమయంలో, సూర్యాస్తమయం సమయంలో హిరణ్యకశిపుడు, హిరణ్యక్షుకుడిగా జన్మించారు. సంధ్యా సమయంలో వారి కలయిక ఫలితంగా అసురులు జన్మించారని చెబుతారు. హిరణ్యక్షుడు భూమిని పాతాళ లోకాల్లో ముంచేశాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చాడు. వరాహుడు 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో హిరణ్యక్షుణ్ణి సంహరించాడు. తన సోదరుడు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిరణ్యకశిపుడు ప్రమాణం చేసి బ్రహ్మ కోసం ప్రార్థించాడు. పగలు లేదా రాత్రి మరియు మానవుడు లేదా మృగం ద్వారా మరణం సంభవించకుండా అతన్ని అజేయుణ్ణి చేసే వరాన్ని పొందాడు. ఈ సంఘటనలు జరుగుతుండగా బ్రహ్మ నేతృత్వంలోని దేవతలు విష్ణువును కలవడానికి వైకుంఠానికి వెళ్లారు. అప్పుడు సుముఖుడు అనే సంరక్షకుడు వారిని అడ్డుకున్నాడు. విష్ణువు సుముఖుడు హిరణ్యకశిపుని మరణానికి కారణమవుతాడని, హిరణ్యకశిపుడు సంహరించబడతాడని హామీ ఇచ్చాడు. సుముఖుడు క్షమాపణ వేడుకున్నా విష్ణువు తన భక్తులకు వ్యతిరేకంగా చేసిన నేరం క్షమించరాదని చెప్పాడు. విష్ణువు ఆదేశానుసారం సుముఖుడు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడుగా జన్మించాడు. ప్రహ్లాదుడు తన బాల్యం నుంచే విష్ణువు పట్ల గాఢ భక్తిని ప్రదర్శించాడు. దీనివల్ల అతను అనేక మరణ ప్రయత్నాలను ఎదుర్కొన్నాడు. ఒకసారి హిరణ్యకశిపుని సైనికులు అతని కొండపై నుండి విసిరివేసి అతనిపై పర్వతాన్ని ఉంచారు. అప్పుడు విష్ణువు కొండపై నుండి దూకి ప్రహ్లాదుని సముద్రం నుండి పైకి లేపాడు. హిరణ్యక్షుణ్ణి సంహరించిన వరాహ అవతారాలు, హిరణ్యకశిపుణ్ణి త్వరలో సంహరించబోయే నరసింహుని అవతారాలు కలిసి కనిపించే దేవతా రూపాన్ని ధరించమని ప్రహ్లాదుడు విష్ణువుని కోరాడు. విష్ణువు వరాహ నరసింహ రూపాన్ని ధరించాడు. హిరణ్యకశిపుని మరణం తరువాత ప్రహ్లాదుడు అతని కోసం ఒక ఆలయాన్ని నిర్మించాడు. పూజలు నిర్వహించబడ్డాయి. ఆ ప్రదేశానికి సింహాచలం అనే పేరు పెట్టారు. కాలక్రమేణా ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం నిర్లక్ష్యం చేయబడి శిథిలమయ్యింది. వరాహ నరసింహుని మూల విరాట్టు మట్టి దిబ్బలతో కప్పబడిపోయింది. మరొక జీవిత చక్రంలో చంద్రవంశానికి చెందిన పురూర్వ చక్రవర్తి బ్రహ్మ నుండి పుష్పక విమానం వరాన్ని పొందాడు. అతను కైలాస పర్వతం వద్ద ఊర్వశి అనే అప్సరసను చూసి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. వారు సింహాచలాన్ని సందర్శించి కొంతకాలం అక్కడే స్థిరపడ్డారు. ఊర్వశికి ఒక కలలో ఆమె ఆ విగ్రహాన్ని గుర్తించింది. పురూర్వుడు దానికోసం గంగాధర వద్ద తపస్సు చేశాడు. వారు విగ్రహాన్ని వెలికితీసి పునరుద్ధరించిన తరువాత ప్రతిష్ఠించారు. తన ప్రయత్నాలు చేసినప్పటికీ పురూర్వుడు విగ్రహం పాదాలను కనుగొనలేకపోయాడు. ఒక దివ్యవాణి అతన్ని ఓదారుస్తూ దాని గురించి చింతించాల్సిన అవసరం లేదని, ప్రస్తుత రూపంలోనే దైవం మోక్షాన్ని ప్రసాదించగలదని చెప్పింది. వైశాఖ మాసం 3వ రోజు మినహా ఏడాది పొడవునా వరాహ నరసింహుని విగ్రహాన్ని చందనంతో కప్పబడి ఉండాలని ఊర్వశికి కలలో ఆదేశించబడింది. ఈ ఆచారం నేటికి ఖచ్చితంగా ఆచరించబడుతుంది. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కళింగ చారిత్రక ప్రాంతాలలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవ నిర్మించారు. అతని కుమారుడు భానుదేవ ప్రతిష్ఠించారు. నరసింహదేవ ఆదేశానుసారం ఆక్తయ సేనాపతి ఈ ఆలయాన్ని నిర్మించారు.
అక్షయ తృతీయ మినహా వరాహ నరసింహుని విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది. ఇది లింగాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఆచారం ఆలయాన్ని మరింత విశిష్టంగా నిలుపుతుంది. సింహాచలం ఆలయ స్థల పురాణం మొత్తం 32 అధ్యాయాలుగా ఉంటుంది. ఇందులో నరసింహస్వామి వారి వివిధ అవతారాలు, ప్రహ్లాదుని పూర్వజన్మ గాథలు, ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. పండితుల అభిప్రాయం ప్రకారం ఈ స్థల పురాణం 14వ శతాబ్దంలో రూపొందించబడింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ప్రభావం పెరుగుతున్న సమయంలో హిందూ భక్తి సాంప్రదాయాన్ని బలంగా నిలబెట్టే ఉద్దేశంతో ఈ పురాణాలు రచించబడ్డాయని చెబుతారు. ఈ ఆలయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఆదిలో ఈ స్థలం శైవ ఆలయంగా పరిగణించబడింది. ఎందుకంటే విగ్రహం శివలింగంలా కనిపించేది. ఆలయ ప్రవేశ ద్వారానికి భైరవ ద్వారం అనే పేరు ఉండడం, గంగాధర పుష్కరిణి అనే చెరువు, కామదహాన ఉత్సవం ఇది సాధారణంగా శివుడికి జరిపే పండుగ. ఇవన్నీ శైవ సాంప్రదాయానికి సంకేతాలుగా కనిపించేవి. కానీ 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు గారు ఆలయాన్ని దర్శించాక ఈ విగ్రహం విష్ణు అవతారమని, ఇది వరాహ నరసింహ స్వరూపమని ప్రకటించారు. అయితే అప్పట్లో భక్తులు విగ్రహం మీద ఉన్న చందనపు పూతను తొలగించగా విగ్రహం నుండి రక్తస్రావం జరిగిందంటారు. ఆ సమయంలో మళ్లీ పూత పెట్టగానే అది ఆగిపోయిందంట. ఈ సంఘటన తరువాత చందన పూత సాంప్రదాయంగా స్థిరంగా అమల్లోకి వచ్చింది. అలా శైవ రూపం నుంచి వైష్ణవ పరంపరంగా మారినప్పటికీ పాత విశ్వాసాలను పూర్తిగా తొలగించకుండా వాటిని విలీనం చేసి భక్తుల నమ్మకాన్ని పునర్నిర్మించారు. ఆలయ నిర్మాణం ఒక శిల్పకళా వైభవానికి ప్రతీక. ఇది ఒక కోటలాగా దృఢంగా కనిపించే నిర్మాణం. మొత్తం 3 ప్రాకారాలు, 5 ద్వారాలు ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ ద్వారం 5 అంతస్తుల గోపురంతో ప్రత్యేక ఆకర్షణ. ఆలయంలో కళ్యాణ మండపం అనే ప్రధాన స్థలం ఉంది. ఇందులో 96 శిలాధారాలు ఉన్నాయి. వాటిపై విష్ణువు, లక్ష్మి, ఆళ్వారుల శిల్పాలు ఉన్నాయి. విమానము 3 అంతస్తుల పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇది కొనార్క్ ఆలయాన్ని గుర్తు చేస్తుంది. గర్భగృహం గోడలపై పురాణ శిల్పాలు, నరసింహుని హిరణ్యకశిపుని సంహారం, వరాహస్వామి, గోవర్ధనగిరి లీల వంటి అనేక అంశాలు కనిపిస్తాయి. ఆలయ చరిత్రలో దాదాపు 500 శాసనాలు దొరికాయి. వీటిలో సంస్కృతం, తెలుగు మాత్రమే కాక 46 ఒరియా, 3 తమిళ శాసనాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా భక్తుల మద్దతు ఉండేదన్నమాట. ఈ శాసనాల్లో భూముల దానం, ఆలయ నిర్మాణం, ఉత్సవాలు, నిత్య పూజలు వంటి అనేక వివరాలు ఉన్నాయి. అనేక రాజవంశాలు ఆలయానికి మద్దతిచ్చాయి. ఉదాహరణకి చోళుల కాలంలో ఒక తోట దానం జరిగింది. గంగరాజులు గర్భగృహం నిర్మించారు. గజపతులు ప్రతిరోజు ప్రసాదాలు ఇచ్చే ఆచారాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు జయస్తంభం నిర్మించి గ్రామాలు ఆభరణాల దానం చేశారు. కుతుబ్షాహీ కాలంలో 40 ఏళ్ల విరామం తర్వాత పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. విజయనగరం రాజవంశం ఇప్పటికీ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. పూజా విధానం కూడా చాలా ప్రత్యేకమైనది. వరాహ నరసింహస్వామి వారి విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆ పూత తొలగించి స్వామివారి నిజమైన రూపాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. రామానుజులు ఆలయాన్ని వైష్ణవ సాంప్రదాయానికి మారినప్పటికీ పాత శైవ విశ్వాసాలను పూర్తిగా తొలగించకుండా చందన పూత రూపంలో విలీనం చేశారు. ఆలయంలో జరుపుకునే పండుగలు ఎంతో విశేషమైనవి. కళ్యాణోత్సవం, నరసింహ జయంతి, నవరాత్రులు, కార్తీక దీపోత్సవం, గిరి ప్రదక్షిణ, చందనోత్సవం, మకర వేట ఇవన్నీ భక్తుల జీవితానికి మానసికంగా అనుసంధానం అవుతాయి. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ 30 కిలోమీటర్లు కొండ చుట్టూ పాదయాత్ర. ఇది భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. సింహాచలం దేవస్థానం వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర, పురాణాలు మరియు విశేషాలను తెలుసుకున్నారు కదా. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య రూపం, చందనపూత వెనుక ఉన్న కథలు, ఆలయ శిల్పకళా వైభవం మరియు రాజవంశల పోషణ వంటి అంశాలు ఈ క్షేత్రాన్ని ఎంత ప్రత్యేకంగా నిలుపుతాయో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక అద్భుతమైన ప్రదేశం లేదా విషయం గురించి తెలుసుకొని మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.